హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఈ వీడియో అయితే బుధవారం రోజు, నిన్న మంగళవారం రోజు లాగ్లో నేను చెప్పాను కదా, బిజినెస్ గురించి ఇలాగా తర్జన భర్జన పడుతున్నాము అని చెప్పేసి. ఈరోజు దాని గురించి హౌస్ చూడాలి, దాని గురించి వెళ్ళాలని హడావుడిగా పనులు చేసుకొని మార్నింగే వెళ్దాం అనుకున్నాం. స్నానం చేసి పూజ చేసేసుకొని బయలుదేరదాము అనుకున్నాము. అంటే ఒక్కో దగ్గర చూద్దాము, ఎక్కడైతే మనకి బాగుంటుంది, అంటే బాగుండాలి, ప్లస్ నాకు సేఫ్టీ ఉండాలి, నేను ఉంటాను కాబట్టి అని 2-3 దగ్గరలో సెర్చ్ చేయాలనుకున్నాము. ఇంకా ఇవైతే మల్లెపూలు చూడండి, చెట్లకి మల్లె చెట్లు 3 రకాల మల్లె చెట్లు ఉన్నాయి, 3-4 రకాలు ఉన్నాయి. మళ్ళీ జాజి మల్లెలు సపరేటు, అవి వేరే జాజి మల్లెలు, ఎర్ర జాజులు అవి ఉన్నాయి. కానీ ఈ మల్లెపూలు మాత్రం బాగా పూసాయి. కొన్ని అయితే నేను జల్లో పెట్టుకుందామని పక్కన పెట్టి కొన్ని దేవుడికి పెట్టాను. కస్తూరి పూలు, రోజా పూలు 1-2 పూసాయి. అవన్నీ నాకు తీనటికి కూడా వీడియో తీయలేదు. నేనైతే పూజ చేసేసి నేను రెడీ అయ్యాను బయలుదేరదామని. మళ్ళీ మా వారికి అర్జెంట్ పని పడింది, మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే, భోజనం చేసేసుకొని వంట అవి చేసేసేయమన్నారు. నేనేమో టిఫిన్ కూడా ఏమి వేయలేదన్నమాట. ఈ మధ్య మేము మార్నింగ్ టిఫిన్స్ అవి ఏమీ చేయట్లేదు. అది నేను నెక్స్ట్ చెప్తాను దాని గురించి. సరే, ఇంకా అటు వెళ్ళాలి కదా అనేసి కొంచెం నూడిల్స్ చేసేసుకొని, మా వారు నేను బయట తినేస్తానులే, నువ్వు తినేసి రెడీగా ఉండు, స్నానం చేసేసి తినేసి రెడీగా ఉండంటే నేను నూడిల్స్ చేసి రెడీగా ఉన్నాను అనమాట. మళ్ళీ ఫోన్ చేశారు, ఇప్పుడు అవేటట్లేదులే, ఈవినింగ్ వెళ్దాము, 4 పైన 3:30 అలాగా బయలుదేరి వెళ్దాము, 1-2 దగ్గరలన్నా కవర్ చేసి చూద్దాము అని చెప్పేసి. మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను ఏం బిజినెస్ చేయాలనుకునేది కూడా నేను చెప్తాను మీకు ఇందులోనే. అది అందరూ చేసేదేలే, నేనేమి కొత్తగా నేనే స్టార్ట్ చేస్తున్నానని కాదు, నాకు అదైతే కంఫర్ట్గా ఉంటుంది, చేసుకోగలను అనే ధైర్యం ఉందన్నమాట నాకు. అందుకని నేను దాని వైపు మొగ్గు చూపెట్టాను అనమాట. ఇంకా మా బుడ్డాగాడైతే నేను రెడీ అయిపోయాను, వెళ్ళిపోతానని చెప్పేసి పాపం నా చుట్టూ తిరుగుతూ ఉంది, బెంగగా లోపలికి బయటికి, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి. ఇంకా మా వారు ఎప్పుడైతే ఫోన్ చేసేసారో ఇంట్లో వచ్చి కూర్చున్నా. ఇది కూడా వచ్చి ఎగిరి బెడ్ ఎక్కేసి కూర్చొని ఎంత గట్టిగా ఎంత బాగా పట్టుకొనిందో చూడండి. నేను వెళ్ళకపోతే దానికి ఆనందం నాకు. ఇప్పుడు ముందు ఫస్ట్ బయట నేను మా ఇల్లు కాకుండా బయట ఎక్కడన్నా ఇది రూమ్ తీసుకొనైనా ఇల్లు తీసుకొనైనా అది స్టార్ట్ చేయాలంటే మా బుడ్డగాడిదే నాది పెద్ద బెంగ అయిపోయింది. చిన్నపిల్లోడిని ఇంట్లో వదిలేసిపోయినట్టు నాకు బెంగ అయిపోతూ ఉంది. కానీ తప్పదు, దానికి మాకు అందరికీ ఏమంటాం కదా, జరుగుబాటు అన్నీ చూడాలంటే ముందు ఏదో ఒకటి చేసుకోవాలి. ఊరికే ఇంట్లో ఉండేస్తే అవ్వదులే. ఈవినింగ్ మా వారు వచ్చినప్పుడైనా మా వారు అక్కడ చూసుకుంటున్నా, నేను ఒక పూట ఇక్కడ ఉండొచ్చు అని అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా ఆలోచించినా పాపం నాకు మాత్రం మా బుడ్డగాడిదే గొప్ప బాధ. అసలు దాన్ని వదిలేసి ఉండాలంటే నాతోటి అయితే అది కూడా హ్యాపీగా ఉంటుంది, లేకపోతే ఇంట్లో కేకలు పెడతా ఉంటుంది. మా ఇద్దరిలో ఎవరో ఒకరు కనిపిస్తూ ఉండాలి. ఇంకా మా వారు చెప్పారు కదా మధ్యాహ్నం నుంచి వెళ్దామని. ఇంకా అప్పటికప్పుడు కూరగాయలు కూడా అయిపోయాయి. క్యాబేజ్ ఉండింది, ఒక క్యారెట్ ఉండింది, కొంచెం పెసరపప్పు క్యాబేజీ వేసి పొడి కూరలాగా చేస్తానండి. పచ్చిమిరపకాయలు కూడా లేవు, మొత్తం కూరగాయలు అయిపోయి ఉన్నాయి. అవి ఒకటే ఉండింది, మాకు దగ్గరలో లేవు. ఏది కూడా కొంచెం బండి వేసుకొని దూరంగా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మేము బజార్కి వెళ్తాం కదా, ఎలాగూ వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అవి తెచ్చేసుకుందాంలే అనుకున్నాము. ఇంకా ఫోన్ చేసేసరికి ఎలాగో ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి కదా ఏదో ఒకటి. ఇది పెసరపప్పు వేసి పచ్చిమిరపకాయలు లేవని మామూలుగా తెల్లగడ్డ ఎండుమిరపకాయ మిక్సీకి వేసేసాను. కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది దాంట్లోనే. మాకు గ్యాస్ ట్రబుల్ ఉన్నది, అది మళ్ళీ కడుపులో గొడవడ. అసలు పెసరపప్పు గ్యాస్ ట్రబుల్ ముందు అదొకటి ఉన్నది, ఎందుకులే అవన్నీ అని వేయకుండా ఉత్త తెల్లగడ్డ ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసి ఆ పొడి చేసేసాను. ఇది కొంచెం లైట్గా నేను అది మూత పెట్టేసి ఏమంటాము టీవీలో వార్తలో ఏదో వస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. కొంచెం లైట్గా అడుగు అంటింది, ఎక్కువేం అంటలేదు. అది మళ్ళీ మనము దాంతో అలాగనే వచ్చేసింది. అదేం పెద్దగా మాడిపోయినట్టు అట్లాగేం అంటుకోలేదు. ఫైనల్గా ఈ కడాయి అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే
దీనికి మంచి 5 పాయింట్స్ వచ్చని అనిపించింది నాకైతే. బాగుంది, అడుగు ఎక్కువ అంటుకొని అట్లాగా పాడైపోకుండా మసిమసిగా అవ్వకుండా నీట్గా మనము నాన్ స్టిక్ వచ్చినట్టే వచ్చేస్తున్నాయి శుభ్రంగా. ఈ కూర అయితే చేసేసాము. మధ్యాహ్నం మా వారు వచ్చాక ఇంకా భోజనం చేసేసి బయలుదేరాము ఇద్దరం. ఫస్ట్ నేను చెప్తూ ఉంటాను కదా, మా చిన్న చెల్లి వాడు ఉండే ఏరియాకి అక్కడికి వెళ్ళాము. నేను అక్కడ ఇంకా చాలా వీడియోలు అయితే తీయలేదు, ఈ టెన్షన్లోనే పడుతున్నాము. మాకు సరైనది దొరకాలి ఫస్ట్. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర రెంట్ తీసుకున్నా. అసలు ఫస్ట్ నేను చెప్తాను ఏం బిజినెస్ అని అంటే, మేము చేయాలనుకునేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టుకోవాలనుకున్నానండి. ఎందుకంటే నాకు టైలరింగ్ వచ్చు, జిగ్జాగ్ మిషను, టైలరింగ్ మిషను అది ఉన్నది. దానికి ఇదిగా ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టుకుందాము అని అయితే అనుకున్నాను. చాలా రోజుల నుంచి అదే అనుకుంటా ఉన్నాను. కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాము, జరుగుద్దా జరగదా. ఫైనల్గా ఏమైనా సరే చెయ్యాలా అని అయితే ఫిక్స్ అయిపోయాము. ఆ ఏరియాలో 2-3 ఏరియాలో చెప్పాను కదా, సర్కిల్ కొంచెం బాగుంటుంది మాకు. జనాలు హౌసెస్ ఎక్కువ ఉండే దగ్గర, అట్లాంటి దగ్గర చూడాలని. మేము ఉండే ఏరియాలో ఎక్కువ ఏమంటాము, ఎక్కువ జనాలు లేరు, హౌసెస్ లేవన్నమాట. ఇక్కడ నుంచి మా చెల్లి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే బైక్ మీద అయితే ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మా చెల్లెలు ఇంటికి వెళ్ళిపోయావు. నేను మా చెల్లెలిని అంత వీడియో తెలియదు కానీ వెతకడానికి సొందులెంబటంతా వెళ్తున్నాం అనమాట. చూద్దాం. ఈ ఏరియాలంతా మేము ఒక 30 ఏళ్ళు ఉన్నాము. నా పెళ్లి కాకముందు అప్పటి నుంచి, నాకు 19 ఏళ్ళ వయసు అప్పటి నుంచి ఈ ఏరియాలో నా పెళ్ళయింది ఇక్కడే. అంటే ఇక్కడంతా ముఖపరిచయాలు ఉంటాయి బాగా. ఇక్కడంతా 2-3 వీధులు చూసాము. ఏదైనా మనకి కంఫర్ట్గా బాగా దొరుకుద్ది అని చెప్పేసి ఫైనల్గా ఒకటైతే ఫిక్స్ అయ్యాం. కానీ అందులోనే ఉన్నారు వాళ్ళు, ఖాళీ చేస్తారా ఏంటా అని అనుకొని, అదైతే మనకు బాగుంటుంది లెక్క. ఇన్ని రోజులు ఉన్నాం కదా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాము, అది ఖాళీ అయితే బాగుంటుంది అని మా సిస్టర్ కూడా చిన్న సలహా ఇచ్చింది. సరే మేమిద్దరం కూడా ఇంటికి వచ్చి దాని గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ దాని గురించి ఏం ప్లాన్ చేస్తామనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇదైతే నైట్ కూడా మేమైతే ఇప్పుడు అన్నం తినడం లేదు, డైలీ పుల్కాలే కాలుస్తూ ఉన్నాను ఇలాగా నూనె వేయకుండా. మా వారైతే అసలు నూనె వేస్తే అసలు ఒప్పుకోరు. ఎందుకు వచ్చిందిలే పెనం మీదైనా నువ్వు నూనె వేయకుండా కాల్చు అంటారు. ఇంకెందుకు ఇట్లాగా కాలుస్తాను, బాగా వస్తాయండి, మెత్తగా ఉంటాయి పుల్కాలు కూడా, అసలు గట్టిగా అట్లాగే ఉండదు. నేనైతే ఏమీ వేసి కలుపును, మామూలుగా ఆశీర్వాదు గోధుమ పిండే తెచ్చుకుంటాను, దాంట్లో సాల్ట్ వాటర్ వేసే కలుపుతాను. కలిపేటప్పుడు కొంచెం బాగా కలిపి పక్కన పెట్టి పెడతాను. ఒక 1/2 అవర్ అయినా అలాగైనా పక్కన పెట్టి పెడతాను. తర్వాత పిండి వేసే రుద్దుతాను, నేను నూనె వేసి కూడా రుద్దుతాను, అసలు నూనె డ్రాప్ కూడా తగలదనమాట. ఇలాగ ఫస్ట్ ఒక పెనం మీద అటు ఇటు కాల్చేసి తర్వాత పొయ్యి మీదే వేసేస్తారు. మాడవు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కరు ఏమారామంటే అంటుకోబోద్ది, అది శుద్ధంగా మాడిపోద్ది. అసలు చాలా బాగా ఉంటాయి ఇవి చపాతీలు కూడా. ఎలాగో మధ్యాహ్నము పెసరపప్పు ఆ కూర ఉన్నది కదా, దాంట్లో మళ్ళీ విడిగా 2 కోడిగుడ్లు వేసి పొరిటాను, అది సరిపోద్దులే అని చెప్పేసి ఇంకా ఇదే చేసేసాను అనమాట. ఇది ఎలాగుండే పుల్కాలు నేను ఇలా కాల్చాను. మీరు ఇలాగ కాలుస్తారా ఎవరైనా నాకు కామెంట్ చేయండి. బాగా అంటుకోవండి. అదే మనం పెనం మీద కాలవకుండా చపాతీని స్టవ్ మీద పెడితే మాత్రం అంటుకుపోతాయి. మామూలుగా పుల్కా ప్లేట్ కూడా ఉంది నా దగ్గర, ఇనుప చువ్వలతోటే చేస్తాం కదా, అది ఏమవుతుందంటే చపాతీ దాని మీద వేస్తే ఆ కాడలు బాగా కాలిపోయి ఉంటాయి కదా, అలాగా పంటాలుగా అది మాడిపోయినట్టు పడిపోతా ఉంది దాని మీద. అందుకని చెప్పి ఇలాగా, అందుకని అది తీసేసాను. అసలు దాన్ని వాడడమే లేదు చాలా రోజుల నుంచి, అసలు పక్కన పడేసాను. ఇట్లాగే కాల్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ అయితే అదండి, చెప్పాను కదా, నేనైతే అది పెట్టాలనుకుంటున్నాను. అది మంచిదా కాదా అనేది ఒక కామెంట్ చేయండి, మీకు ఎలా కనిపిస్తుంది ఏంటి అనేసి. నేను దాని వివరాలన్నీ మీకు నా ముందు వీడియోలో నేను ఎక్కడ కొన్నాను, దాన్ని ఎలాగా చేశాను అనేది ప్రతి ఒక్కటి మీకు నేను షేర్ చేస్తాను.